రాజమహేంద్రవరం లూదర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎంపీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు జీవి హర్షకుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను తమ విద్యా సంస్థల ఆవరణలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరితో స్నేహం, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గతంలో ఈ నగరంలో ఆర్ట్స్ కాలేజీ, వీటీ, ఎస్కో ఉమెన్స్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఆ తర్వాత తాము రాజీవ్ గాంధీ విద్యా సంస్థలను ప్రారంభించి కళాశాలలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అయితే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లు బకాయిలు పెట్టిందని, దానివల్ల అధ్యాపకులకు జీతాలు చెల్లించడానికి, కళాశాలలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన నిన్నే చేరి ఇట్టా రక్షించవచ్చాడు పరమాత్ముడు. అంటూ వచ్చారండి గల్లలు, సంతోషాలే పొంగేదండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ కింద పనిచేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ పరంగా రాజమండ్రికి ఒక హిస్టరీ ఉంది. ది ఓల్డెస్ట్ కాలేజ్ అంటే మనకి ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజీ అక్కడ బ్రిటిషర్స్ చదువు చెప్పే పరిస్థితులు ఉంది. అంటే సర్వేపల్లి అంటే స్వాతంత్రం రాకముందు, ఎందుకంటే 200 years మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. కానీ ఆర్ట్స్ కాలేజీ స్థాపించి నాకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే ఆ కాలేజ్ స్టూడెంట్నే, కానీ నాకు కరెక్ట్గా తెలియదు. కానీ బట్ 150 years అబౌవ్ అయింది. అంటే హిందూ కాలేజ్ ఒకటి, ఏసీ కాలేజ్ ఒకటి, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఒకటి, చాలా పురాతనమైన హిస్టరీ ఉన్నటువంటి కాలేజెస్. చాలా కాలం రాజమండ్రిలో 3 కాలేజెసే ఉండేవి. ఆర్ట్స్ కాలేజీ, వీటీ కాలేజీ, ఉమెన్స్ కాలేజ్, ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్. అప్పుడు ఈ 3 కాలేజీల్లో కూడా కంప్యూటర్ సైన్స్ లేదు. కంప్యూటర్ సైన్స్కి నేర్చుకోవడానికి అనపర్తి కాలేజీకి వెళ్ళేవారు రాజమండ్రి ట్రైన్లో. రాజమండ్రి ఏంటి, అనపర్తి వెళ్ళడం ఏంటి. తర్వాత కాకినాడ ఐడియల్ కాలేజీలో ఉండేది, అక్కడ కాకినాడ వెళ్ళేవారు. ఇది గమనించిన తర్వాత ఆ టైంలో నేను ఒక స్టూడెంట్ లీడర్, నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ చేశాను, ఆర్ట్స్ కాలేజీ ప్రెసిడెంట్, జూనియర్ కాలేజీ ప్రెసిడెంట్ అలా చేసుకున్న తర్వాత నేను అప్పుడే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చింది. కాలేజెస్ ఇస్తున్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత అయితే మనకు రాజమండ్రిలో కాలేజీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి నుంచో ఉన్న కాలేజ్ 3, ఆర్ట్స్ కాలేజ్, వీటీ కాలేజ్ అండ్ ఉమెన్స్ కాలేజ్. ద 4th one ఈజ్ ఆర్ట్స్ కాలేజ్. 91లో స్టార్ట్ చేయడం జరిగింది. మన కాలేజీకి 36 years ఆఫ్ హిస్టరీ ఉంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ కాలేజ్, కొత్తగా పెట్టిన కాలేజ్ కాదు. మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. కంపేర్ టు ఆర్ట్స్ కాలేజీ, వీటీ కాలేజ్ తర్వాత ఓల్డెస్ట్ కాలేజీ ఏదంటే మనదే. మనం గర్వంగా రాజీవ్ గాంధీ కాలేజ్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. చదివితే మంచి ఉద్యోగాలు ఇప్పించగలం.
ఏ కోర్సెస్ చదివితే రేపు పొద్దున్న హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు మీ కెరియర్స్ లో ఉపయోగపడుతుందో ఆ కోర్సెస్ రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. అండ్ ఇందాక ఇన్ ద ఫస్ట్ స్పీచ్ పాస్టర్ గారు చెప్పారు కదా, క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ లైట్స్. సో క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ లైట్స్. నేను బిలీవ్ చేసేది ఏంటంటే నాలెడ్జ్ ఇస్ ఆల్ అబౌట్ లైట్స్. మనం ఏది ఇచ్చినా తరిగిపోతుంది, తిండి పెట్టినా తరిగిపోతుంది, లేదంటే ఏ దానం ఇచ్చినా తరిగిపోతుంది. ఒకే ఒక దానం విద్యాదానం. ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ థింగ్. ద మోర్ యూ గివ్, ద మోర్ ఇట్ బికమ్స్. So that is how Rajiv Gandhi Educational Institutes, under the leadership of our chairman, beloved chairman Harsh Kumar Garu, that is how it caters to the student community.